అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూముల పరిస్థితి ఏంటి, అసలు ఇనాం భూములు కొనుక్కోవచ్చా లేదా అమ్మవచ్చా, చట్టం ఏం చెప్తుంది, అసలు ఇనాం భూములు అంటే ఏంటి, నేరుగా ఎవరికైనా అమ్మవచ్చా, ఇది ఎప్పటి నుండి మనకు వారసత్వంగా వస్తుంది, అలాంటి భూములు ఏవైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అనుమతి ఉందా, హక్కులు ఎలా పొందాలి ఈ ఇనాం భూములపై, అలాగే క్రయ విక్రయాలు ఎప్పుడు చేసుకోవచ్చు, అసలు 2013లో ఇనాం భూములకు సవరణ చట్టం వచ్చింది. ఆ సవరణ చట్టం ఏం చెప్తుంది, ప్రస్తుతానికి ఇనాం భూముల పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో, మనం ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అప్డేట్ ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. తప్పకుండా వీడియోను చూసి లైక్ చేయండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూములపై పరిస్థితి ఏంటి అంటే, జూన్ నెలకు సంబంధించి ఇనాం భూములు అంటే ఏమిటి, ముందుగా ఇనాం భూములు సేవా నిమిత్తం, వృత్తి, దేవాలయాల ఎక్సెట్రా అంటే వక్ఫ్ బిల్ పరంగా, ఈ వక్ఫ్ బోర్డు పరంగా ఏవైనా ఇనాం భూములు కానీ మసీద్ మనీ ఏవైనా ఉన్నా కానీ గతంలో వీరికి సేవలు చేసేవారికి అంటే దేవాలయాలకు కావచ్చు, అలాగే వృత్తిపరంగా కావచ్చు, వీరికి సేవలు చేసే వారికి బహుమానంగా ఇచ్చే భూములను ఇనాం భూములు అని అంటారు. అలాగే వీటిని నేరుగా ఎవరికైనా అమ్మవచ్చా, సాధారణంగా నిషేధం అండి. ఇది ఎవరికి అమ్మడానికి వీలు లేదు. నేరుగా విక్రయం లేదా బదిలీ సాధ్యం కాదనమాట. బదిలీ చేయడానికి కూడా వేరే వాళ్ళ పేరు మీద బదిలీ చేయడానికి కూడా సాధ్యం కాదు. ఇది వారసత్వంగా ఎవరి పేరు మీద అయితే వస్తుందో వారి పేరు మీద, అలాగే వారి కొడుకుల పేరు మీద వారసత్వంగా వస్తుంది. ఈ ఇనాం భూములపై ప్రస్తుతానికి హక్కులు ఎలా పొందాలి అంటే, ఇనాం భూములు రద్దు చట్టం ప్రకారం ఆర్డీఓ విచారణ పూర్తయి చేసుకొని రైతత్వారి పట్టా పొందాలి అన్నమాట. అంటే ఆర్డీఓ గారి విచారణ పూర్తయిన తర్వాత రైతత్వారి పట్టా పొందాలి. అలాగే క్రయాలు విక్రయాలు ఎప్పుడు చేసుకోవచ్చు, రెవెన్యూ అధికారులు ఎప్పుడైతే తత్వరి పట్టా పొంది ఆన్లైన్ రికార్డులో నమోదైన 22A నిషేధిత జాబితా నుండి లేనట్లయితే అలాంటప్పుడు క్రయ విక్రయాలు చేసుకోవచ్చు ఈ భూమిపై. అలాగే ఇనాం భూములపై ముఖ్య గమనిక ఏంటి అంటే, ఇనాం భూమి కొనుగోలు చేసే ముందు అది 22A నిషేధిత జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా సరి చేసుకోవాలి. ఒకవేళ ఉంటే అది రిజిస్ట్రేషన్కి నిషేధం అన్నమాట. ఒకవేళ లేనిచో క్రయ విక్రయాలు చేసుకొని ఆర్డీఓ గారికి విచారణ చేయించుకొని తలార్లతో సర్వే చేయించుకొని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం నుండి ఎంఆర్ఓ గారికి అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అర్జీ పెట్టుకొని సర్వేని చేయించుకొని రిజిస్ట్రేషన్కి లేదా పట్టా పొందే అవకాశం ఉండవచ్చు. అలాగే మరొక విషయం ఏంటి అంటే, గతంలో 2013లో ఇనాం భూముల సవరణ చట్టం అయితే వచ్చినప్పుడు పట్టా భూములు మారిన సర్వేను ఇనాం భూములపై కూడా పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చారు. దీనివల్ల రైతులైతే చాలా భూములను అమ్ముకోవడానికి లేదా బ్యాంకుల రుణాలు తీసుకోవడానికి కానీ వీలు లేకుండా అయిపోయిందనమాట. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు 1.36 1.37 లక్షల ఎకరాలు గ్రామ సర్వీస్ ఇనాం భూములపై 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గతంలో అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఈ భూములు కొనుగోలు, అమ్మకాలకు, రిజిస్ట్రేషన్కు, మార్గధర్మకాలకు దారి చూపడం కూడా చేపడుతుంది. అలాగే ఈ నిర్ణయానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ అలాగే రెవెన్యూ శాఖ రికార్డులలో అప్డేట్ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రికార్డులు పూర్తయిన చోట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నమాట. అంటే ఖచ్చితంగా 22A నిషేధిత జాబితా నుంచి తొలగించే నిర్ణయాలు అమలవుతున్నాయన్నమాట.
వాటితో పాటు దీంతో భూములపై అమ్మకాలు, కొనుగోలు, రిజిస్ట్రేషన్లకు ఈజీగా అవుతుందన్నమాట. అలాగే ఇంకా మిగిలిన కొన్ని సర్వీస్ ఇనాం భూములు సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురావాలని, మరో సుమారు 1,00,000 ఎకరాల భూములు కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలనే దిశలుగా చర్యలైతే కొనసాగుతున్నాయి అన్నమాట. అయితే ఒక ముఖ్య విషయం ఏంటి అంటే, ఈ సర్వీస్ ఇనాం భూములపై అన్ని సర్వీస్ ఇనాం భూములు ఒకేసారికి రిజిస్ట్రేషన్ జరగవన్నమాట. ఎందుకంటే సంబంధిత భూ రికార్డులకు 22A నిషేధిత జాబితాలో రెవెన్యూలో ఎంట్రైన పూర్తయిన తర్వాతే రిజిస్ట్రేషన్ కు సాధ్యం అన్నమాట. గమనించవలసిన విషయం ఏంటి అంటే, అన్ని సర్వీస్ ఇనాం భూములు ఒకేసారి రిజిస్ట్రేషన్ కు జరగవన్నమాట. ఎందుకంటే సంబంధిత భూ రికార్డులో 22A తొలగింపులో రెవెన్యూ ఎంట్రీ పూర్తయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ కు సాధ్యం. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది గమనించవలసిన విషయం అన్నమాట. అలాగే ఈ ఇనాం భూములకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఏంటి అంటే, 22A నిషేధిత జాబితా నుంచి తొలగింపు అన్నమాట. అంటే ప్రభుత్వం సుమారు 1.36 ఎకరాల సర్వీస్ ఇనాం భూములకు 22A నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగింది. దీంతో ఈ భూములు క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు మార్గం అవుతున్నాయన్నమాట. అలాగే రెండవది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయి అంటే, అన్ని భూములు ఒకేసారి రిజిస్ట్రేషన్ జరగవన్నమాట. సంబంధిత సర్వే నెంబర్లు 22A నిషేధిత జాబితాల నుంచి తొలగించిన తర్వాత రిజిస్ట్రేషన్లకు అనుమతి అన్నమాట. అలాగే రెవెన్యూ రికార్డులో వెబ్లైన్ వివరాల్లో కూడా అప్డేట్ అయిన తర్వాతే మాత్రమే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయకు రిజిస్ట్రేషన్ కు సాధ్యమవుతుంది అన్నమాట. ఎందుకంటే 22Aలో ఉన్నట్లయితే ఇది రిజిస్ట్రేషన్ కు నిషేధం. 22A నిషేధం నుంచి తొలగించిన తర్వాత సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సాధ్యమవుతుంది. అలాగే ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాలు ఏంటి అంటే, కొన్ని రకాల ఇనాం భూములపై ఇంకా సందేహాలు ఉండడం వల్ల, వివాదాలు ఉన్నందున వాటిని పరిష్కరించే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా విధానం లేదా అవసరమైతే కొన్ని చట్టాలను తీసుకురావాలని ఈ ఇనాం భూముల సర్వీసులపై పరిశీలన జరుగుతుందన్నమాట. అంటే చర్చలు జరుగుతున్నాయి. అలాగే మా ఊరు అయితే రీసెంట్ గా గ్రామ వార్డు సచివాలయం నుంచి, అలాగే విఆర్ఓ గారు, అలాగే పంచాయతీ సెక్రటరీ తల్లారులతో కలిసి మా యొక్క గ్రామంలో అన్ని పొలాల రీసర్వే అయితే చేయడం జరుగుతుంది. మీ ఊర్లో ఇలా ఈ విధంగా రీసర్వే జరుగుతుందో లేదో కూడా కింద కామెంట్ లో తెలియజేయండి. మా ఊర్లో అయితే రీసర్వే కూడా పొలాలకు సంబంధించి రీసర్వే అయితే జరుగుతుంది. అది ఒరిజినల్ పట్ట కావచ్చు, డీ పట్ట కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, దేవాలయాల భూములు కావచ్చు, అలాగే మసీద్ మాన్యం కావచ్చు, ఏవైనా కానివ్వండి పొలాలకు సంబంధించి రీసర్వే అయితే జరుగుతుందన్నమాట. ఈ రీసర్వే ఎందుకు జరుగుతుందంటే, పట్ట ఒరిజినల్ పట్ట ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అలాగే ఇనాం భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అలాగే అసైన్మెంట్ భూములు అంటే డీ పట్ట డీకెళ్ళండి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అని పూర్తిగా రీసర్వే గ్రామంలో మొత్తం ఎన్ని ఎకరాలకు సంబంధించి ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా భూములు కలిగి ఉన్నాయని రీసర్వే చేయడం జరుగుతుంది. రీసెంట్ గా ఇది ఇంకా రీసర్వే అయితే జరుగుతుంది. మీకు సంబంధించి ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ లో తెలియజేయండి. వీటికి సంబంధించి ఇలాంటి వివరాల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఓకే అండి. ఇనాం భూములకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ యొక్క వీడియోను 10 మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. ఎందుకంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.